ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలే. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్ లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈ రోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లు కమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకుని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా, మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి రూమ్ లో కూర్చొని, అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ వేడి నీళ్ళు టీ తాగి పిల్లగాడు పుస్తకాల పురుగయ్యి ఎక్కడ చూసినా ఇంట్లోకి ఈ రోజు మీడియా మిత్రులు వచ్చినా కూడా కనపడుతుంది సార్. నా ఇంటి నిండా, నా షెల్ఫ్ల నిండా నా పిల్లోడు చదివిన బుక్సే ఉండేది తప్ప ఇంకేం లేవు సార్. ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని మనం శోభ గురి కానికండి సార్. నాకు పెద్దగా తెలియదు, మాట్లాడటం రాదు. నేను ఇప్పుడు బయట కూర్చున్నంత సేపు కూడా చాలా మంది తండ్రిని కోల్పోయిన వాళ్ళు, తల్లిని కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి, మేము చెప్తున్నాం సార్, ఇలా గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను. 1 రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. పెద్దలకు కూడా ఇక్కడ సేజీ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.